హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. హరిహర వీరమల్లు ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఫైనల్లీ నెక్స్ట్ మంత్ July 24th వరల్డ్ వైడ్ గా ఈసారి కన్ఫర్మ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సో ద మోస్ట్ అవైటింగ్ కంటెంట్ ఫ్రమ్ ద మూవీ అంటే హరిహర వీరమల్లు ట్రైలర్ అని చెప్పొచ్చు. సో ట్రైలర్ ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్లీ డైరెక్టర్ గారు ఈ మూవీని ఎలా తీశారు, ఏం చూపించబోతున్నారు అనే దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా మూవీలోని ఒక చిన్న గ్లింప్స్ ని ఈ ట్రైలర్గా మార్చి ట్రైలర్గా ఇవ్వచ్చు అని మనం అనుకుంటున్నాం. మెయిన్లీ అసలు ఈ మూవీ చూడడానికి కారణం ఓన్లీ ఫర్ కళ్యాణ్ గారి కోసం. సో ఆయన ఏ డైరెక్టర్ గారితో తీసినా, ఎంత పెద్ద మూవీ తీసినా, ఎలాంటి జానరా తీసినా ఫస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడడానికి మాత్రమే నా వరకు నేను వెళ్ళేది. పైగా ఇది సెలబ్రేషన్ చేసుకునే టైం, అంటే ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అవుతున్న ఆయన ఫస్ట్ మూవీ ఈ హరిహర వీరమల్లు. సో చాలా మంది ఫ్యాన్స్ చాలా ఈగర్గా కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు, సెలబ్రేషన్స్ అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి వెళ్ళబోతున్నారు, వెళ్తారు. అండ్ ఇక మిగిలింది మూవీ మీద ఉన్న హైప్ ని పెంచడానికి ఏం చేయాలి. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కళ్యాణ్ గారి కోసం వెళ్తారు, మూవీని చూస్తారు. బట్ కామన్ ఆడియన్స్ కోసం కావాల్సింది ఈ మూవీ ద్వారా ఏం చూపించబోతున్నారు అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేయడం. అదే July 3rd మార్నింగ్ 11:10కి ఒక బీభత్సమైన ట్రైలర్తో వస్తున్నామని మూవీ టీం ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు. సో హరిహర వీరమల్లు ట్రైలర్ 3rd July మార్నింగ్ 11:10కి రిలీజ్ చేయబోతున్నారని మూవీ టీం అనౌన్స్ చేశారు. అండ్ మూవీ వచ్చేసి 24th July వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. సో ప్రొడ్యూసర్ గారు అండ్ మూవీ టీం అయితే మూవీ మీద బీభత్సమైన కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్తో పాటు ఈ ట్రైలర్ మూవీ రిలీజ్ అయ్యే వరకు చాలా స్ట్రాంగ్గా జనాలు ట్రైలర్ గురించి మాట్లాడుకుంటారు అని చెప్తున్నారు. సో ట్రైలర్లో అలాంటి కంటెంట్ ఇస్తున్నామని చాలా కాన్ఫిడెంట్గా మూవీ టీం అంటున్నారు. సో నేనైతే మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రైలర్. అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయని నమ్ముతున్నాను. సో మూవీ మీద ఏదన్నా నెగిటివ్ ఉన్నా ఆర్ హైప్ లేకపోయినా ఈ ట్రైలర్ ఖచ్చితంగా దానికి సమాధానం ఇస్తుంది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అండ్ కళ్యాణ్ గారిని మనం ఫస్ట్ టైం ఇలా పీరియడ్ యాక్షన్ డ్రామాలో చూడబోతున్నాం. అదొక వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ అనుకోండి. సో ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు లాంగ్ గన్స్ ఇంతకు ముందు చూసినప్పటికీ ఇంత పెద్ద గన్ ఏంట్రా సామి అన్నట్లుగా ఫీలింగ్ వచ్చింది. సో పోస్టర్ బ్రేక్ డౌన్ కోసం గన్ గురించి వెతుకుతుంటే గన్ డీటెయిల్ ఒకటి కనిపించింది. గన్ పేరు వచ్చేసి మ్యాచ్ లాక్ రైఫిల్ అంటారు. ఇక్కడ కింద కనిపిస్తున్న గన్ వచ్చేసి ఇండియన్ మోడల్ అంట. సో ఎందుకు ఇలాంటి లాంగ్ గా ఉండే గన్స్ ని యూజ్ చేస్తారని వెతికితే యాక్యురసీ కోసం ఇలాంటివి 15th centuryలో తయారు చేసేవారంట. అంటే ఎగ్జాక్ట్లీ దూరంగా ఉన్న పాయింట్ ని కాల్చడానికి ఇలాంటి గన్స్ ని యూజ్ చేస్తారు. అంటే మెయిన్లీ షార్ప్ షూటర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. సో వాళ్ళు స్కోప్ వేసుకుని మూవీలో కాలుస్తూ ఉంటారుగా. సో 15th centuryలో అలాంటి స్కోప్స్ ఉండేవి కాదు. అండ్ గన్ పౌడర్ కూడా ఇప్పటిలాగా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది కాదంట. అండ్ దానికి ఆల్టర్నేషన్ గా ఇలాంటి గన్స్ ని యూజ్ చేసి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న టార్గెట్స్ ని వీళ్ళు అవలేలుగా కొట్టేవారు. సో ఒక ఆర్డినరీ ఫైటర్ కి ఈ గన్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇస్తుంది. బట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైటర్ కి ఇలాంటి గన్ ఆ టైంలో దొరికితే, అంటే అది యూజ్ చేస్తే అది ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తుందో జస్ట్ ఇమాజిన్ ఇట్ గైస్. ఈ ట్రైలర్ మామూలుగా ఉండదు అనిపిస్తుంది. మన కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇలా షార్ప్ షూటర్ గా గన్ కాల్చిన సీన్స్ లో చూసుండం. నాకైతే ఇప్పటికిప్పుడు గుర్తు రావడం లేదు. సో కళ్యాణ్ గారు ఒక షార్ప్ షూటర్ గా, అది కూడా పీరియడ్ మూవీలో డిఫరెంట్ గన్ తో టార్గెట్ ని కాల్చబోతున్నారు. సో ఆ సీన్ ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తుందో జస్ట్ ఇమాజిన్ ఇట్ గైస్. అండ్ నేనైతే వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే అంత పెద్ద గన్ ని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆ సీన్ లో ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారు అని వెయిటింగ్ ఇక్కడ. అండ్ పోస్టర్లో మనకు క్లియర్ గా చూపించారు ఆయన ఎక్కడో హైట్ మీద నుంచున్నారు, లైక్ ఒక కొండ మీద నుంచొని దేన్నో కాల్చడానికి రెడీగా ఉన్నారని అనిపిస్తుంది. ఆర్ జస్ట్ అలా కాల్చేసి అలా నుంచున్నారా అనేది కామెంట్ చేయండి. సో అక్కడున్న అప్పటి సామ్రాజ్యాల్ని ముచ్చెమటలు పట్టేలాగా చేస్తున్నారని మనకు తెలుసు. సో అందులో ఒక పార్టీ ఇది. సో అప్పటి రూలర్స్ ఏదో సంపదను తీసుకువెళ్తుంటే ఇలా ఏదన్నా చేయొచ్చు. ఆర్ ఆపదలో ఉన్న ఎవరినో రక్షించడానికి కూడా ఈ గన్స్ ని యూజ్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సీన్ అయితే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే ట్రైలర్ మీద మీకున్న అంచనా ఏంటో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ట్రైలర్ రాగానే మనం డీటెయిల్గా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.